హలో, వెల్కమ్ టు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్. ఈరోజు మనకి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ ట్విట్టర్స్ పిటిషన్ ఆన్ సెక్షన్ 69A. ఓకే, సెక్షన్ 69A ఆఫ్ ది ఐటీ యాక్ట్. ఓకేనా, ఐటీ యాక్ట్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటాం. అది 2000లో రావడం జరిగిందనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ యాక్ట్ ఎందుకు వచ్చింది, ఆ తర్వాత 69A అంటే ఏంటి, ఇదంతా కూడా మనం క్లియర్గా ఆర్టికల్లో చూద్దామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, దిస్ ఈజ్ ద లాస్ట్ 5 days అండ్ యూ నీడ్ టు హరీ అప్ సార్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ మనం ఆన్లైన్ క్లాస్ కేవలం 60,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అది కూడా 5,000 పర్ మంత్. క్లియర్. సో జూలై 15th వరకు మాత్రమే, అంటే దిస్ ఈజ్ ద లాస్ట్ 5 days అమ్మా. ఫీజు అనేది తర్వాత 70,000 రూపీస్ దాకా పెరుగుతుంది ఫ్రమ్ 16th జూలై నుంచి 70,000కి వెళ్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇట్ ప్రయర్లీ. చూడండి ఒకసారి, మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. ఈ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి అమ్మా. అండ్ ఆ తర్వాత ఒక్కసారి చూడండి ఇక్కడ. అండ్ మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కాదమ్మా, ఇంకా ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్. కొత్త బ్యాచెస్ ఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మనం తీసుకున్న ఆప్షనల్స్ ఏంటి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐ సురేష్ సార్ డీల్ చేస్తారు, సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తారమ్మా, ఆంథ్రపాలజీ డెల్ట్ బై మీ దిస్ ఇస్ శ్రీనివాస్, అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారు. మనకి ఇక్కడ చూస్తే 1 course అన్లిమిటెడ్ యాక్సెస్ టు అదర్ ఆప్షనల్స్ కూడా ఉంటుంది. క్లియర్. రికార్డెడ్ క్లాసెస్ అయితే కేవలం 25,000కి, అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే మనకి 30,000 రూపీస్కి ఉండడం జరుగుతుందన్నమాట. క్లియర్. అండ్ మీకు ఈజీ ఈఎంఐ 5,000 పర్ మంత్ చొప్పున మీరు దీన్ని హ్యాపీగా క్లియర్ చేయగలరు. క్లియర్. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి చెప్పండి అమ్మా, వెంటనే ఆంథ్రపాలజీ సిలబస్ ఆప్షనల్ కింద తీసుకోండి. మీకు ఆంథ్రపాలజీ ఆప్షనల్ అయితే మీకు 4 to 5 monthsలో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో హ్యాపీగా నెక్స్ట్ 3 to 4 times రివిజన్ అనేది మీరు సిలబస్ చేయగలరు అనమాట. సో అంత స్పీడ్గా మొత్తం కావాలి అంటే తక్కువ సిలబస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆంథ్రపాలజీ చాలా తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ చాయిస్ అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు జాయిన్ అనమాట. క్లియర్. సో అందుకనే వెంటనే జాయిన్ అవ్వండమ్మా. చూడండి, ఈ ఆఫర్ కోర్స్ ఇదంతా కూడా 15th జూలై వరకు మాత్రమే. క్లియర్. సో 15th జూలై తర్వాత మనకి ఫీజు అనేది పెరుగుతుంది. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామినేషన్ ముందు కూడా చూసుకున్నా కూడా మీకు టాపిక్స్ అన్నీ క్లియర్గా అన్నీ ఉంటాయమ్మా. రైట్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా, దట్ ఈజ్ ట్విట్టర్స్ పిటిషన్ ఆన్ సెక్షన్ 69A ఆఫ్ ది ఐటీ యాక్ట్. అయితే మనకి ఇది ఎక్కడ ఇంపార్టెంట్ వస్తుందమ్మా, ఇది మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్, GS2 పాలిటీలో అనమాట. క్లియర్. సో GS2 పాలిటీలోని గవర్నెన్స్లో ఇంపార్టెంట్ టాపిక్. సో ఆర్టికల్ ఎవరు డీల్ చేస్తున్నారు, దిస్ ఈజ్ శ్రీనివాస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, క్వశ్చన్ అనేది ఎప్పుడు ఇస్తాము అండ్ అప్రోచ్ అనేది లాస్ట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ ఎంకరేజ్ యూ టు పార్టిసిపేట్. మీరు క్వశ్చన్ అనేది నీట్గా రాసి కామెంట్ బాక్స్లో కింద పెట్టండి అమ్మా, వేర్ ఐ షల్ బి రివ్యూయింగ్ ఇట్. క్లియర్. సో క్వశ్చన్ చూడండి, దో సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ వాజ్ అప్హెల్డ్ ఇన్ శ్రేయా సింఘల్ కేస్ హ్యాజ్ ప్రొసీజరల్ ఇష్యూస్. ఓకేనా సార్, ఇక్కడ సెక్షన్ 69A ఆఫ్ ది ఐటీ యాక్ట్ అన్నారు. ఎస్, శ్రేయా సింఘల్ కేస్. ఎస్, శ్రేయా సింఘల్ కేస్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేసెస్ అనమాట. దాని గురించి కూడా మనం చూద్దాము. బట్ ఆ కేసులో ఇక్కడ ఇది అప్హెల్డ్ చేసినప్పటికీ కూడా కొన్ని ప్రొసీజరల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో క్రిటికల్లీ కామెంట్. ఓకే, క్రిటికల్లీ కామెంట్ అనే క్వశ్చన్ ఉన్నది. సో ఈ క్వశ్చన్ని మనం జాగ్రత్తగా లాస్ట్లో డీల్ చేద్దాము. సో అయితే ఈ ఓరియంటేషన్లో మనం క్లాస్ అంతా వింటాము, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. నెక్స్ట్ చూడండమ్మా, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎక్స్క్లూజివ్గా లైవ్ క్లాసెస్ అనేది మనం తీసుకొస్తున్నాం అమ్మా. వీకెండ్స్లో వాళ్ళకి మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు, సాటర్డే సండే టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ టైంకి
యాక్సెప్టింగ్ అయ్యేటట్టు మనం కొత్త బ్యాచెస్ అనేవి తీసుకొస్తున్నాం. 1st ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుందమ్మా. ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, CSAT కవర్ అవుతుంది, టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అవుతుంది, అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది కవర్ అవుతుంది. రైట్, సో డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ వర్త్ 20,000 అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 60,000లోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫైన్. సో అయితే మీరు ఇక్కడ చూడండి, దాంతోపాటు మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి, SSC CGLకి, IBPS RBI గ్రేడ్ B అన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇంత కోర్స్ ప్యాకేజ్ కేవలం 60,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. EMI 5,000 పర్ మంత్తో మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఫ్రీగా హ్యాపీగా మీరు ఎన్ని రోజులైనా కూడా క్లాసెస్ అనేవి రికార్డెడ్వి వినొచ్చు. క్లియర్. అండ్ ఇక్కడ చూడండి, 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం కేవలం వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కాదు, కాలేజ్ స్టూడెంట్స్కి కూడా ఎక్స్క్లూజివ్గా వాళ్ళ టైంకి తగ్గట్టుగా 1st ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. చూడమ్మా, డెడికేటెడ్గా 1st ఇయర్, 2nd ఇయర్ అండ్ 3rd ఇయర్ కోర్సెస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. క్లియర్. సార్ అయితే ఇప్పుడు ఆల్రెడీ నేను డిగ్రీ 2nd ఇయర్లో ఉన్నాను. ఎస్, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ 2nd ఇయర్ యూ కెన్ యూజ్ దిస్ కోర్స్ అన్నమాట. క్లియర్. సో అయితే చూడండి, ఇక్కడ ఫీచర్స్, ఎసెన్షియల్ స్కిల్స్ అనేవి మనం నేర్పించడం జరుగుతుంది. లైక్ నోట్ మేకింగ్ కానీ, రీడింగ్ న్యూస్ పేపర్ కానీ, ఆర్ట్ ఆఫ్ రివిజన్ కానీ అన్నీ కూడా మీరు 1st ఇయర్లో నేర్చుకుంటారు. తర్వాత బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్, NCERTs, టెస్ట్ మాడ్యూల్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. డిస్కషన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్ న్యూస్, కరెంట్ అఫైర్స్ అనేది నేర్చుకుంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీరు 1st ఇయర్లో జాగ్రత్తగా నేర్చుకుంటారమ్మా. రైట్. 2nd ఇయర్లో కంప్లీట్ ఫోకస్ ఆన్ ఆప్షనల్ ప్లస్ CSAT ఉంటుంది. 3rd ఇయర్లో రెగ్యులర్ UPSC కోర్స్కి మీరు అప్గ్రేడ్ అవుతారనమాట. దిస్ హ్యాస్ క్లియర్లీ కమ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ అనమాట. మనం మంత్లీ 3,000 చొప్పున 3 ఇయర్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ఫైన్. సో అయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఎంక్వైరీకి కాల్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్కి కూడా మ్యామ్కి కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. రైట్. ఇదేనమ్మా ఆర్టికల్, ట్విట్టర్స్ పిటిషన్ ఆన్ సెక్షన్ 69A ఆఫ్ IT యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అని చూస్తాము. క్లియర్. సో ఇది మనకి ఎక్కడ ఇంపార్టెంట్ వస్తుంది, GS2 పాలిటీ. క్లియర్. GS2 పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్, మరియు ఇంకా గవర్నెన్స్ పార్ట్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. GS2 పాలిటీ అండ్ గవర్నెన్స్ ఈ 2 ఇష్యూస్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. సో అయితే దీని గురించి క్లియర్గా మనం చూద్దాము 1 by 1. ఒక్కసారి జాగ్రత్తగా టోటల్గా ఆర్టికల్ అంతా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటది, IT యాక్ట్ 2000. IT అంటే ఏంటి, దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. క్లియర్. దాన్నే IT యాక్ట్ అంటాం, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. సార్ అయితే 2000లోనే ఎందుకు ఇది తీసుకొని రావడం జరిగింది, మీరు ఒక్కసారి చూస్తే మనకి 1991లో LPG ఎరా అనేది స్టార్ట్ అయింది. LPG ఎరా. LPG అంటే L ఫర్ లిబరలైజేషన్. క్లియర్. L ఫర్ లిబరలైజేషన్ అంటాము. P ఫర్ ప్రైవేటైజేషన్. P ఫర్ ప్రైవేటైజేషన్ అండ్ G ఫర్ గ్లోబలైజేషన్. LPG ఎరా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మెయిన్లీ గ్లోబలైజేషన్ ఫేజ్ స్టార్ట్ అయిందో, మనకి డిజిటల్ ఎరా అనేది స్టార్ట్ అయ్యింది. క్లియర్. డిజిటల్ ఎరా. టెక్నికల్ ఫార్మ్స్ అనేవి ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. డిజిటల్ ఎరా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇండియాలో కూడా డిజిటల్ రెవల్యూషన్ అనేది తీసుకొని రావాలి అని అనుకున్నాము. డిజిటల్ రెవల్యూషన్ అంటే ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఇష్యూస్ కానీ ప్రతిదీ కూడా మనం ఏంటి త్రూ ఆన్లైన్ చేద్దాము అనుకున్నాము. సో ఆన్లైన్లో ఎప్పుడైతే చేస్తామో డిజిటల్ రెవల్యూషన్ అనేది అవుతుంది. అంటే ప్రతి ఇష్యూ కూడా డిజిటల్గా చేయడంతో మనకి ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. అవునా. రెడ్యూస్డ్ ఎక్స్పెన్సెస్,
క్లియర్. సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా చూస్తాము. అంటే లాంగ్ సస్టెనెన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా డిజిటల్ రెవల్యూషన్ ఆన్లైన్ మెథడ్స్తో చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ ప్రతిదీ కూడా ఆన్లైన్లోకి తీసుకొస్తే కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. క్లియర్. ఆ ఇష్యూస్ ఏంటంటే రిలేటెడ్ టు సైబర్ సేఫ్టీ ఆర్ సైబర్ సెక్యూరిటీ అని అంటాము. ఓకే, సైబర్ అంటే ఏంటి సార్? సైబర్ అంటే ఆన్లైన్ అన్నమాట. క్లియర్. సో ఆన్లైన్ సెక్యూరిటీ, మన ఇన్ఫర్మేషన్కి, మన టెక్నాలజీకి ఎవరు సేఫ్టీ ఇస్తారు? సో ఆ రెగ్యులేషన్స్ అన్నీ కూడా తీసుకునే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? దట్ ఈస్ రైట్, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో 2000లో బిల్ పెట్టి ఐటీ యాక్ట్ 2000 అనేది తీసుకొని రావడం జరిగింది అన్నమాట. క్లియర్. సో అయితే చూడండి, సో అయితే ప్రైమరీ ఇష్యూస్ ఏంటి? ప్రైమరీ అంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఏంటి అంటే ద ప్రైమరీ ఇష్యూస్ ఆర్ సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి, క్లియర్, సైబర్ క్రైమ్ ఇష్యూస్ డిస్కస్ చేయడానికి అండ్ ఈ కామర్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి డిస్కస్ చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. క్లియర్. బోత్ సైబర్ క్రైమ్ అండ్ ఈ కామర్స్ అని చూస్తాము. సో ఈ యాక్ట్ అనేది లీగల్ శాంక్షన్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. క్లియర్. ఇట్ గివ్స్ లీగల్ శాంక్షన్స్ టు ఏంటి? ఎలక్ట్రానిక్ కామర్స్ ఆర్ ఈ కామర్స్ అని అంటాము. అండ్ ఆ తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ అని అంటాము. ఈ కామర్సే కాదు, ఇంకా ఈ కామర్స్లో భాగమైన ఈ ట్రాన్సాక్షన్స్ను కూడా మనము ఇంప్రూవ్మెంట్ చేస్తాము. అండ్ ఈ రెండు మాత్రమే కాదు, ఈ గవర్నెన్స్ అని చూస్తాము, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అని చూస్తాము. అండ్ ఆల్సో ఇట్ ప్రివెంట్స్ ది సైబర్ క్రైమ్, రైట్. ఈ కామర్స్ చూస్తాము, ఈ ట్రాన్సాక్షన్స్ చూస్తాము, ఈ గవర్నెన్స్ చూస్తాము, సైబర్ క్రైమ్ అనేది కూడా చూస్తామన్నమాట. అయితే ఈ చట్టం కింద ఎవరైతే కంప్యూటర్ని యూజ్ చేసుకొని, రైట్, కంప్యూటర్ని యూజ్ చేసుకొని ఆర్ ఒక కంప్యూటర్లో ఉన్న నెట్వర్క్ని, ఇంటర్నెట్ని, అట్లా నెట్వర్క్ని యూజ్ చేసి క్రైమ్ అనేది ఇండియాలో చేయడం జరుగుతుందో వాళ్ళకి ఈ యాక్ట్, ఐటీ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. అంటే కంప్యూటర్ యూజ్ చేస్తూ నువ్వు సైబర్ క్రైమ్స్ కానీ అవేవి కూడా చేయకూడదు. క్లియర్. అండ్ నెట్వర్క్లో కూడా ఇండియన్ ఉన్న నెట్వర్క్స్ని కూడా యూజ్ చేయకూడదు అనమాట. అంటే ఇంటర్నెట్స్ కానీ అటువంటివి అవి యూజ్ చేస్తూ అఫెన్స్ అనేది చేశారు అంటే మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పెనాల్టీస్ అనేవి పడతాయి. క్లియర్. పెనాల్టీస్, ఈ పెనాల్టీస్ అనేవి కేవలం ఫైన్ మాత్రమే కాదు, జైల్ టర్మ్ కూడా పడుతుంది అన్నమాట. క్లియర్. సో ఈ పెనాల్టీస్ని మనం సైబర్ క్రైమ్ అఫెన్సెస్ అంటాం ఆర్ డిజిటల్ ఫ్రాడ్స్ అని కూడా అంటాము అన్నమాట. క్లియర్. అయితే దీంతో మీకు పెనాల్టీస్ అనేవి బోత్ ఫైన్ రూపంలో పడతాయి అండ్ జైల్ టర్మ్స్లో కూడా పడుతుంది. క్లియర్. ఏదో ఒకటి పడుతుంది ఆర్ బోత్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేది లీగల్ రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి డిజిటల్ సిగ్నేచర్స్కి. క్లియర్. డిజిటల్ సిగ్నేచర్స్. ఇప్పటి వరకు ఏముండేది? ఐటీ యాక్ట్ ముందు వరకు డిజిటల్ సిగ్నేచర్ అన్న కాన్సెప్ట్ అనేది తెలీదు. ఎవరికైనా ఏదైనా అప్లికేషన్ పాస్ అవ్వాలి అంటే నార్మల్ ఆఫ్లైన్లో పేపర్ మీద సిగ్నేచర్ చేయించుకొని రావాలి. ఇప్పుడు ఆన్లైన్లో వెళ్ళి ఉండి చేయించాల్సిన అవసరం లేదు, అంతా కూడా డిజిటల్గా తయారవుతుంది. డిజిటల్ సిగ్నేచర్స్కి వ్యాలిడిటీ అనేది ఐటీ యాక్ట్ 2000 నుంచి రావడం జరిగిందనమాట. క్లియర్. సో గుర్తుంచుకోండి, డిజిటల్ సిగ్నేచర్స్ అనేది ఐటీ యాక్ట్ 2000 నుంచి రావడం జరిగింది. సో ఇది లీగల్ రికగ్నిషన్ అనేది 2000లో ఇవ్వడం జరిగింది అన్నమాట. అయితే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. వేరే యాక్ట్స్లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది, కొన్ని దాంట్లో యాడ్ చేయడం జరిగింది. అవేంటో చూడండమ్మా. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్లో కొన్ని ప్రావిజన్స్ యాడ్ చేయడం జరిగింది. అంటే ఈ డిజిటల్ ఫ్రాడ్స్ కానీ అవన్నీ కూడా ఐపీసీలో యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత దట్ ఈస్ బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్. బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్ 1891 చూస్తాము. క్లియర్. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్
1872 అండ్ ఆ తర్వాత ఆర్బీఐ యాక్ట్ 1934లో కూడా ఈ 4 యాక్ట్స్లో కూడా చేంజెస్ చేయడం జరిగింది. అంటే న్యూ డిజిటల్ టెక్నాలజీస్ అన్నిటినీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. యాక్సెప్ట్ చేస్తూ ఈ ప్రొవిజన్స్లో సర్టెన్ చేంజెస్ కానీ అమెండ్మెంట్స్ కానీ పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ రిలేటెడ్ టు మనం ఐటీ యాక్ట్ ఆఫ్ 2000 అని చూస్తాము. అయితే ఐటీ యాక్ట్ వచ్చిన తర్వాత కొన్ని కొత్త కంపెనీస్ అనేవి రావడం జరిగింది. టెక్నాలజీ అలాది గ్రోత్ అవుతూ ఉంటుంది కదమ్మా. అలా గ్రోత్లో భాగంగా మనం ఏం చూస్తాము, డిజిటల్ ఇంటర్మీడియరీస్ అనేవాళ్ళు రావడం జరిగింది. డిజిటల్ ఇంటర్మీడియరీస్. సరే, డిజిటల్ ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? డిజిటల్ ఇంటర్మీడియరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి మనకున్న వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, క్లియర్, ఇన్స్టా, వీళ్ళందరినీ కూడా మనం డిజిటల్ ఇంటర్మీడియరీస్ అని అంటాము, ఆర్ సోషల్ ఇంటర్మీడియరీస్ అని అంటాము. ఇట్లా కొత్త కంపెనీస్ అనేవి రావడం జరిగింది. అయితే ఈ కంపెనీస్ అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా దేన్ని ఎన్షూర్ చేస్తున్నాయి? దట్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, క్లియర్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని వీళ్ళు ఎన్ష్యూర్ చేస్తున్నారనమాట. ఈ డిజిటల్ ఇంటర్మీడియరీస్ యూజ్ చేసుకొని మీరు ఏదైనా కూడా ఎక్స్ప్రెసివ్గా వాటిలో చెప్పచ్చు. ఓకే, అయితే కొంతమంది మాత్రం ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం కదా, అది ఎందులోకి వస్తుంది? అది ఆర్టికల్ 19లో మనకు వస్తుంది. క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏలో చూస్తాం, అవునా? క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏలో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండడం జరుగుతుంది, రైట్? సో అయితే వీటిని ఎన్ష్యూర్ చేస్తూ మనం జనరల్గా ఏం తీసుకొస్తాము? సార్ అయితే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ప్రకారం మనం ఏదైనా మాట్లాడచ్చా? నో. ఫండమెంటల్ రైట్స్లో మీరు అన్లిమిటెడ్గా మాట్లాడడానికి అలా ఉండదు. సెర్టెన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది ఆర్టికల్ 19 క్లాజ్ 2లో ఉంటాయన్నమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని మీరు ఎవరినైనా డిఫేమ్ చేయొచ్చా? నో, డిఫేమ్ చేయకూడదు కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని ఏదైనా రిలీజియన్కి ఆపోజిట్గా మీరు మాట్లాడచ్చా? నో, అట్లా మాట్లాడకూడదు కదా. సో ఇట్లాంటివన్నీ కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, లైక్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా దెబ్బతినేటట్టు. ఓకే, సో ఇట్లాంటివి ఏవైనా మాట్లాడితే అవి స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లోకి రావు అన్నమాట. వాటిని స్టేట్ అనేది రెగ్యులేట్ చేయగలది. సో ఇలా నార్మల్గానే రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు కొత్తగా ఇంటర్మీడియరీస్ అనేవి వచ్చాయి. అందులో ప్రజలు చాలామంది ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. సో అందుకనే వీటన్నిటినీ రెగ్యులేట్ చేయాలి అని గవర్నమెంట్ 2008లో అమెండ్మెంట్స్ అనేవి తీసుకొని రావడం జరిగిందమ్మా. ఆ అమెండ్మెంట్స్ ఏమంటాం? దాన్ని ఐటీ యాక్ట్ అమెండ్మెంట్స్ అని చూస్తాం. ఐటీ యాక్ట్ అమెండ్మెంట్స్ 2008 అని చూస్తాము. అయితే వీటిలో 2 ప్రొవిజన్స్ అనేవి ఇంపార్టెంట్గా యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ రిలేటెడ్ టు సెక్షన్ 66A. సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్. అయితే సెక్షన్ 66లో ఏం చెప్పడం జరిగింది? ఇట్ ఎంపవర్స్ ది గవర్నమెంట్. ఎవరైనా కూడా ఆన్లైన్లో మెసేజెస్ అనేవి అఫెన్సివ్గా పెడితే, క్లియర్, అఫెన్సివ్ అండ్ మినేసింగ్ క్యారెక్టర్లో ఉంటే, క్లియర్, మినేసింగ్ క్యారెక్టర్, ఆర్ యూ గెటింగ్? సో అఫెన్సివ్ కానీ మినేసింగ్ క్యారెక్టర్ కానీ ఒకవేళ మెసేజెస్ ఉన్నాయి అనుకుంటే దాన్ని గవర్నమెంట్ జనరల్గా అఫెన్స్ మెసేజ్గా తీసుకోవచ్చు అండ్ వాళ్ళ పోస్ట్ని క్యాన్సిల్ చేయొచ్చు, అబ్స్ట్రాక్ట్ చేయొచ్చు, వాళ్ళ అకౌంట్స్ అనేవి పర్మనెంట్గా డిలీట్ చేయొచ్చు. అండ్ ఇట్లా చేసినందుకు పెనాల్టీ అనేది 3 years ఇంప్రిజన్మెంట్ కూడా వెయ్యచ్చు. ఆర్ యూ గెటింగ్? సో అయితే అఫెన్సివ్ అండ్ మినేసింగ్ క్యారెక్టర్ అంటే ఏంటి? అఫెన్సివ్ అంటే రాంగ్గా పెట్టడం, మినేసింగ్ క్యారెక్టర్ అంటే మినేసింగ్ అంటే ఏంటి? మినేస్ అంటే డేంజర్. సో మినేసింగ్ క్యారెక్టర్ అంటే డేంజరస్ క్యారెక్టర్గా, అంటే బోత్ అఫెన్సివ్ అండ్ డేంజరస్ క్యారెక్టర్గా ఉంటే ఆ మెసేజెస్ని మనం బ్రేక్ చేయొచ్చు, అంటే డిస్ప్లేలో కాకుండా క్లోజ్ చేయొచ్చు, వాళ్ళ అకౌంట్స్ను కూడా బ్యాన్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. క్లియర్? సో అందుకనే సెక్షన్ 66A యాక్ట్ అనేది చాలా కాంట్రవర్షియల్గా ఉంది. గవర్నమెంట్ క్లియర్గా
ఏవి ఒఫెన్సివ్ అండ్ మినేసింగ్ క్యారెక్టర్లోకి వస్తుందో క్లియర్గా చెప్పలేదన్నమాట. అయితే ఇట్లా క్లియర్గా చెప్పకపోతే ఇట్ వుడ్ ప్రొవైడ్ ఆర్బిట్రరీ పవర్స్ అని అంటాము. ఇట్ వుడ్ ప్రొవైడ్ ఆర్బిట్రరీ పవర్స్ అంటే గవర్నమెంట్ ఏదనుకుంటే అది చెప్పి ఆ పోస్ట్ని వెంటనే కూడా క్లియర్ చేయించవచ్చు అన్నమాట. ఆ పోస్ట్ని వెంటనే క్లియర్ చేయించవచ్చు. సో అలాగా ఆర్బిట్రరీ పవర్స్ అనేది గవర్నమెంట్కి వచ్చే ఛాన్స్ ఉన్నది, రైట్. సో ఈ ఆర్బిట్రరీ పవర్స్ని మనం కంట్రోల్ చెయ్యాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. సో ఒక కేసు అనేది రావడం జరిగిందమ్మా. అది ఎప్పుడు వచ్చింది? 2015లో ఆ కేసు అనేది వచ్చింది. ఒక్కసారి చూడండి. సెక్షన్ 66A అనేది వైలేట్ అవుతుంది, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని వైలేట్ చేస్తుంది అని ఒక యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. బట్ అది అన్కాన్స్టిట్యూషనల్గా ఉందని సుప్రీంకోర్టులో ఒక 21-year-old లా స్టూడెంట్ ఆమె కేసు వేయడం జరిగింది. అండ్ ద కేస్ ఈజ్ కాల్డ్ శ్రేయా సింఘల్. ఓకే, హర్ నేమ్ ఈజ్ శ్రేయా సింఘల్. సో ఇట్ ఈజ్ శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఎప్పుడు జరిగిందా ఇది? 2015లో. అయితే సుప్రీంకోర్టు ఆ కేసులో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అమెండ్మెంట్ 2008లో తీసుకొచ్చిన సెక్షన్ 66A అనేది అన్కాన్స్టిట్యూషనల్గా ఉన్నది. ఎందుకు సార్? అయితే వీళ్ళు రీజనబుల్ రిస్ట్రిక్షన్ అనేది ఏదైతే ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ పోస్ట్ అనేది అఫెన్సివ్గా అండ్ మినేసింగ్ క్యారెక్టర్లో ఉంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది కదా. ఇవేవి కూడా ఆర్టికల్ 19 క్లాజ్ 2లో లేవు. అవునా? మనం ఏం చూసాం? ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉన్నది. వీటిని కంట్రోల్ చేసేటట్టు సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఇండియా అండ్ ఫ్రెండ్లీ ఫారెన్ అఫైర్స్, సో ఇన్సైట్మెంట్ టు వైలెన్స్, అవన్నీ కూడా 19 క్లాజ్ 2లో రీజనబుల్ రిస్ట్రిక్షన్గా ఉంది. ఇక్కడ మీరు ఇచ్చిన సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్లో అఫెన్స్ అండ్ మినేసింగ్ క్యారెక్టర్ వర్డ్స్ అనేవి 19(2)లో లేవు. సో క్లియర్గా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని వైలేట్ చేస్తుంది కాబట్టి సెక్షన్ 66Aని నేను నలిఫై చేస్తున్నాను. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని 2015లోనే క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో చూసారా, 2008లో వచ్చిన ఈ ప్రొవిజన్ 2015లో తీసేశారు. సార్ 2008లో 2 అమెండ్మెంట్స్ అన్నారు కదా. ఫస్ట్ వన్ 66A, అయితే సెకండ్ది ఏం తీసుకొని వచ్చారు? మరొకటి సెకండ్ది మనం ఏం చూస్తానమ్మా? దట్ ఈజ్ ఇప్పుడు మనం ప్రెజెంట్ చూడబోయే సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్. క్లియర్? సెక్షన్ 66A పెట్టడం జరిగింది, సెక్షన్ 69A పెట్టడం జరిగింది. సెక్షన్ 69A ప్రకారం ఇట్ ఎంపవర్స్ ది అథారిటీ. ఎవరైతే అథారిటీస్ ఉంటారో, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కడ దే కెన్ ఇంటర్సెప్ట్ ఇన్ఫర్మేషన్, దే కెన్ ఇంటర్సెప్ట్. క్లియర్? దే కెన్ ఇంటర్సెప్ట్, దే కెన్ మానిటర్. ఇంటర్సెప్ట్ అంటే మన కంప్యూటర్స్లోకి వాళ్ళు చొచ్చుకొని రావచ్చు అనమాట. అంటే ఆ పవర్ అనేది, ఇంటర్సెప్షన్ పవర్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఎందుకు? వాళ్ళు సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, లా అండ్ ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇంటర్సెప్ట్ చేయొచ్చు అండ్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా డీక్రిప్ట్ చేయొచ్చు. డీక్రిప్ట్ అంటే మనం ఇన్ఫర్మేషన్స్ ఎప్పుడైతే పాస్ చేస్తామో అవి ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి కదమ్మా, అవి ఎవరి దగ్గరికి వెళ్ళిన తర్వాత డీక్రిప్ట్ అవుతాయి, ఎవరికైతే పంపించాలో వాళ్ళ దగ్గరే డీక్రిప్ట్ అవుతుంది. మీరు అందుకనే వాట్సాప్లో చూస్తే ఎవ్రీ మెసేజ్ అనేది ఎన్క్రిప్ట్ అవుతుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు చూసారా? వాట్సాప్లో చూస్తే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటాం కదా. అయితే ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి బికి వాట్సాప్ మెసేజ్ పంపించాడంటే, ఏ ఒకవేళ నువ్వు నాకు 10,000 రూపీస్ ఇవ్వాలి కదా అని పెట్టాడు అనుకోండమ్మా. నువ్వు నాకు 10,000 ఇవ్వాలి కదా అని పెడితే ఆ ఇన్ఫర్మేషన్ ఎన్క్రిప్షన్లో ఎలా అవుతుంది? అది అటు ఇటు 1 2 3 కింద కానీ మధ్యలో ఇంకేదైనా నెంబర్స్ కానీ అటు ఇటు లెటర్స్ అన్నీ జంబ్లింగ్ అయి అవుతాయి. అది కేవలం బి దగ్గరికి వెళ్ళాక మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఇలా కనిపిస్తుంది. ఏంటి? నువ్వు నాకు 10,000 రూపీస్ ఇవ్వాలి కదా అని. క్లియర్?
అండ్ మధ్యలో మీరు డీక్రిప్ట్ చెయ్యాలనుకున్నా కూడా చెయ్యలేరు. క్లియర్. బట్ గవర్నమెంట్ కావాలి అనుకుంటే డీక్రిప్షన్ చేయగలది. ఆ పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది అని క్లియర్గా మనం సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్లో పెట్టడం జరిగింది అన్నమాట. క్లియర్. అయితే కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి, అవేంటో చూడండి అమ్మా. అండ్ ఈ సెక్షన్ 69A అనేది ఇది మాత్రమే కాదు, ఇట్ ఎంపవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ టు బ్లాక్ ఎనీ అకౌంట్. ఏ అకౌంట్నైనా కూడా బ్లాక్ చేసే కెపాసిటీ, ఏ మెసేజ్నైనా కూడా బ్లాక్ చేసే కెపాసిటీ, ఏ వెబ్సైట్నైనా బ్లాక్ చేసే కెపాసిటీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఈ పవర్స్ అన్నీ కూడా సెక్షన్ 69Aతో రావడం జరిగింది. సార్ ఆన్ వాట్ గ్రౌండ్స్, ఏ విధంగా వీళ్ళు చేయగలరు? గ్రౌండ్స్ ఏంటి అంటే మనం ఆర్టికల్ 19 క్లాజ్ 2లో చూస్తాము. దట్ ఈజ్ ఆన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సోవర్నిటీ ఆఫ్ ది స్టేట్. ఓకే, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీసేటట్టు మాట్లాడితే దాన్ని మనం క్యాన్సిల్ చేయగలం, ఆర్ అట్లా ట్వీట్ ఎవరైనా పెడితే దాన్ని బ్లాక్ చేయించగలరు. క్లియర్. ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. అండ్ ఆ తర్వాత టు ప్రమోట్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, అంటే ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి ఎగెయిన్స్ట్గా దేశం యొక్క ఐక్యతకు భంగపడేటట్టు ఎవరైనా మాట్లాడితే అవి కూడా క్యాన్సిల్ చేయగలరు, బ్లాక్ చేయగలరు. అండ్ అదే కాదు, ఈవెన్ ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా. క్లియర్. డిఫెన్స్ ఆఫ్ ఇండియాకి ఎగెయిన్స్ట్గా మాట్లాడినా అది క్యాన్సిల్ చేయగలరు. క్లియర్. అండ్ ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్. క్లియర్. సెక్యూరిటీ ఆఫ్ స్టేట్. క్లియర్గా సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ కూడా వైలేట్ అయినా. అండ్ ఆ తర్వాత ఫ్రెండ్లీ రిలేషన్స్. ఫైన్. సో ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ది ఫారెన్ స్టేట్స్ కానీ ఇవన్నీ ప్రివెంట్ చేసినా మనము ఏం చేస్తాం, అవి 69Aని వైలేట్ చేస్తున్నట్టు వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ఇది ఏమి వైలేట్ చేసినా దీన్ని ఏ విధంగా తీసుకుంటాం, కాగ్నిజబుల్ అఫెన్స్గా తీసుకుంటాము. సార్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి? కాగ్నిజబుల్ అఫెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ అనేది అవసరం లేదు. క్లియర్. వితౌట్ అరెస్ట్ వారెంట్. క్లియర్. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి అరెస్ట్ వారెంట్ లేకుండా వాళ్ళని జైల్లో అనేది తీసుకొని వెళ్ళచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అటువంటి అఫెన్సెస్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అని అంటామన్నమాట. క్లియర్. ఏ వెబ్సైట్నైనా, ఏ ట్విట్టర్ అకౌంట్నైనా, ఏ మెసేజ్నైనా, దేన్నైనా కూడా బ్లాక్ చేసే కెపాసిటీ అనేది ఈ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్తో వస్తుంది అన్నమాట. క్లియర్. సో ఈ విధంగానే జనరల్గా గవర్నమెంట్ ఏం చేసినా కూడా చేస్తుంది. అయితే అట్లాగా చెయ్యొచ్చు అని ఉన్నది, అది ఎట్లా చేస్తుంది ఏది అనేది మరొక రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో ఒక్కసారి చూడమ్మా. దోస్ రూల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ అనేవి మనం చూస్తాము అన్నమాట. చూడండి ఒకసారి. ప్రొసీజర్ అండ్ సేఫ్ గార్డింగ్. ప్రొసీజర్ అండ్ సేఫ్ గార్డ్స్ for blocking for access. Okay, for blocking for access of information by public. Okay, accessibility అనేది కట్ చేస్తారు by public rules. Clear. Rules 2009 రూల్స్ ప్రకారం ఐటీ ప్రొసీజర్ అండ్ సేఫ్ గార్డ్స్ ఫర్ బ్లాకింగ్ ఫర్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై పబ్లిక్ రూల్స్ 2009 అని చూస్తాం. ఈ ప్రొసీజర్, దీంట్లో ప్రొసీజర్ అనేది ఉంటుంది అన్నమాట. క్లియర్. ఆ ప్రొసీజర్ అదంతా కూడా మనం చూద్దాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్లోకి వెళ్దాం. ఎందుకంటే సెక్షన్ 69A యాక్ట్ అనేది ఏంటి, ఐటీ యాక్ట్ ఎందుకు వచ్చింది, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, అదంతా కూడా బ్యాక్గ్రౌండ్తో చెక్ చేసాం కదా. ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఏమవుతుందో చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. చూడండి ఒక్కసారి. జూలై 5న మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అయిన ట్విట్టర్
కర్ణాటక హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. కర్ణాటక హైకోర్టుకి వెళ్ళి ఏం చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఆర్డర్స్ అనేవి మాకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కొన్ని అకౌంట్స్ కానీ కొన్ని మెసేజెస్ అంటే కొన్ని ట్వీట్స్ కానీ బ్లాక్ చేయమని చెప్పింది. ఈ బ్లాకింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్లాంకెట్ బ్యాన్ అనేది చేస్తుంది. అంటే ఇండివిజువల్ అకౌంట్ టోటల్ అకౌంట్నే బ్యాన్ చేయమని చెప్తుంది. ఇలా బ్యాన్ చేస్తే అది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి వైలేట్ చేస్తుంది కదా. సో అండ్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ అనేది ప్రొసీజరల్ డిఫాల్ట్స్ అనేవి ఉన్నాయి, ప్రొసీజరల్ ఫాల్ట్స్ అనేవి ఉన్నాయి. సో అందుకనే మీరు ఒకసారి దీన్ని చూడండి అని చెప్పడం జరిగిందనమాట. సార్ మైక్రో బ్లాగింగ్ అంటే ఏంటి? బ్లాగింగ్లో మీరు టోటల్గా ఒపీనియన్ అనేది రాస్తారు. బట్ మైక్రో బ్లాగింగ్లో షార్ట్ ఫామ్ అంటే మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఇన్ షార్ట్లో క్రిస్ప్గా మీరు ట్వీట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మైక్రో బ్లాగింగ్ అని అంటాము. మీరు ఇక్కడ మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఎన్ష్యూర్ చేస్తారనమాట. క్లియర్గా వాటినే మనం మైక్రో బ్లాగింగ్ అని అంటాము. అది షార్ట్ ఫామ్లో ఉంటుంది. ఈ బ్లాకింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొసీజరల్లీ అండ్ సబ్స్టాన్షియల్లీ నాన్ కంప్లైంట్ అని ట్విట్టర్ చెప్పడం జరిగింది అన్నమాట. సో ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడమ్మా ఏం చెప్పారు, ట్విట్టర్ చెప్పింది ఏం చెప్పింది, గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో అది ప్రొసీజరల్లీ అండ్ సబ్స్టాన్షియల్లీ నాన్ కంప్లైంట్ అని చెప్తుంది. నాన్ compliant with section 69A ఆఫ్ ఐటీ యాక్ట్. ఓకే, నాన్ కంప్లైంట్ అంటే వాటికి అనుగుణంగా లేదు, వాటికి విరుద్ధంగా మాత్రమే ఉన్నాయి అని చూస్తామన్నమాట. ఫైన్. సో రీసెంట్గా వీళ్ళు ట్విట్టర్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్విట్టర్కి కొన్ని మెసేజెస్ అనేవి వెళ్ళడం జరిగింది. టు బ్లాక్ ఫ్యూ ట్వీట్స్ అండ్ టు బ్లాక్ ఫ్యూ అకౌంట్స్ అనేది మనం చూస్తాము అన్నమాట. క్లియర్? అయితే ఈ బ్లాకింగ్ ఆర్డర్స్ వలన వెనకాతన లీగాలిటీ ఉందా అంటే ఎస్. గవర్నమెంట్ ఎందు రూపాన్ని పంపించింది, దట్ ఈజ్ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్. ఈ అకౌంట్స్ వైలేట్ చేస్తున్నాయి, సో మీరు వాటిని బ్లాక్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఎందుకు? ఆన్ ద రీజన్స్ ఆఫ్ సోవర్నిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ అని చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారి చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్విట్టర్ బాధ కూడా ఏంటి అంటే ఒక స్టేట్మెంట్ అనేది వచ్చింది. లెట్స్ టేక్, నేను ట్విట్టర్లో ఇట్లా ట్వీట్ చేశాను, లెట్స్ రివోల్ట్ అగెయిన్స్ట్ ది కరప్షన్ అని పెట్టాను. లెట్స్ రివోల్ట్ అగెయిన్స్ట్ ది కరప్షన్. ఓకే, రివోల్ట్ చేయమని చెప్పడం అనేది ఇండియాలో మిస్టేక్ అనమాట. క్లియర్? అట్లా చెప్పకూడదు. ఎప్పుడూ కూడా మనం రెవల్యూషన్లో కాదు, ఏదైనా కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసిన ప్రొసీజర్ నుంచి మాత్రమే అవి సంపాదించుకోవాలి. నేనేం పెట్టాను, లెట్స్ రివోల్ట్ అగెయిన్స్ట్ ది కరప్షన్కి అగెయిన్స్ట్గా నేను రివోల్ట్ అవ్వమన్నాను తప్ప నార్మల్గా నేనేది రెవల్యూషన్ అనేది క్రియేట్ చేయట్లేదు. రెవల్యూషన్ క్రియేట్ చేశానంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా తెలుసు ఏంటని, నేను ఎప్పుడూ కూడా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా మెసేజ్ పెట్టడం జరిగింది. సో వెంటనే గవర్నమెంట్ ఏం చేస్తుంది, రివోల్ట్ అని యూజ్ చేశాడు. రివోల్ట్ అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని తీసుకొస్తుంది. లా అండ్ ఆర్డర్ కూడా ఇక్కడ రీజనబుల్ రిస్ట్రిక్షన్లో ఉన్నది కాబట్టి ఈ అకౌంట్ని టోటల్గా బ్లాక్ చేయండి అని ఇటువంటి కొన్ని మెసేజెస్ అనేవి ట్విట్టర్కి పంపించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, పలానా యాక్ట్ వాళ్ళు ఇట్లా చేశారు, అది సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ అనేది వైలేట్ చేస్తుంది. సార్ అదేంటది, ఎందుకంటే ఏది వైలేట్ చేస్తుంది అదంతా కూడా క్లియర్గా వాళ్ళు చెప్పలేదు అనమాట. సో క్లియర్గా చెప్పకపోవడంతో గవర్నమెంట్ ఏ విధంగా అయినా డెసిషన్ తీసుకోవచ్చు అని మనం చూస్తాం. సో చూసారమ్మా, లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఏంటి, నా మెసేజ్ ఏంటి, ట్విట్టర్ అకౌంట్ నేను చేసిన ట్వీట్ ఏంటి, ఆ మాత్రం దానికి నా అకౌంట్ బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఓకే, సో ఆ ప్రొసీజర్ ఏముంటుంది, యాక్చువల్లీ నేను ఇట్లా చేస్తే సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు ఫైండ్ ది ఆథర్ ఆఫ్ ది ట్వీట్. ఓకే,
ఆథర్ ఆఫ్ ది ట్వీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్విట్టర్ కనిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి రీజనబుల్ ఎందుకు అట్లా పెట్టారు అనేది కనుక్కోవాలి అన్నమాట. దే షాల్ బి గెటింగ్ సమ్ రీజనబుల్ టైం 48 అవర్స్లో ఆ రిక్వెస్ట్ అనేది తీసుకుంటారు. క్లియర్. సో అయితే ఇక్కడ ఏంటి, మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు ట్విట్టర్కి మెసేజ్ పంపిస్తారు, ఇలా పలానా వ్యక్తి పంపించారు, ఇది మీది రెస్పాన్సిబిలిటీ అంటే ఆ రిక్వెస్ట్ ఇచ్చిన 48 అవర్స్లో ట్విట్టర్ యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత దే హ్యావ్ టు ఫైండ్ ది ఆథర్ ఆఫ్ దట్ మెసేజ్, ఎవరైతే పెట్టారో వాళ్ళని కనిపెట్టాలి. ఒకవేళ ఇలా చెయ్యకపోతే వాళ్ళకి ఏం చేస్తారు, ఇలా చేయకపోతే వాళ్ళు మానిటరీ పీనలైజేషన్ అనేది చేస్తారు. ఇందాక చెప్పాం కదమ్మా, సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ కూడా వాళ్ళది కూడా మిస్టేక్ ఉంటుంది. వాళ్ళు కనిపెట్టలేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్విట్టర్ ఉంది, ట్విట్టర్ మీద జరిమానా అనేది వేయడం జరుగుతుంది, ఫైన్ వేస్తారు. అండ్ ఒకవేళ అప్పటికి వాళ్ళు కావాలి అనుకుంటే 7 years ఇంప్రిజన్మెంట్. ఇండియాలో ట్విట్టర్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద 7 years ఇంప్రిజన్మెంట్ జైల్ ఆర్డర్స్ కూడా వస్తాయి. ఓకే, గవర్నమెంట్ చెప్పినట్టు చేయకపోతే ఈ విధమైన రూల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అయితే అందుకని చాలామంది అడ్వకేసీ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో ఈ రూల్స్ ఇవన్నీ కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి. ట్విట్టర్ కూడా ఏం చెప్తుంది, నన్ను మ్యాండేటరీ చేస్తున్నారు ఎవరైతే ఆథర్ ఆఫ్ ది కంటెంట్ ఎవరున్నారో అని. క్లియర్. అలా నేను కనిపెట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది వైలేట్ అవుతున్నట్టు. క్లియర్. వాళ్ళ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వైలేట్ అవుతున్నట్టు. సో అలాగా అన్నెసెసరీగా గవర్నమెంట్ ఏదైనా చేస్తే అది మెయిన్ ఆర్టికల్ 19 యొక్క ఎసెన్స్ అనేది పోగొడుతుంది అని చెప్తున్నారనమాట. సో ట్విట్టర్ ఏ విధంగా క్లెయిమ్ చేస్తుంది, ఎస్ మేము కంట్రీ బిజినెసెస్ అనేవి చాలా కంట్రీస్లో చేస్తూ ఉంటాము అండ్ ఆ కంట్రీస్లో ఉన్న లోకల్ లాస్ అనేవి ఖచ్చితంగా మేము వింటాము, బట్ అవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి తగ్గట్టుగా ఉంటే మాత్రమే. బట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన స్కోప్ అనేది చాలా మినిమల్గా ఉంది. గవర్నమెంట్ ఆర్బిట్రరీగా తనకు నచ్చినట్టు కొన్ని అకౌంట్స్ అనేవి చెప్పి రీజన్స్ అనేవి ప్రాపర్గా చెప్పకున్నా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఉంది, లెట్స్ రివోల్ట్ అగేన్స్ట్ దిస్ కరప్షన్, ఇది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్కి వైలేట్ అవుతుంది, సో ఈ అకౌంట్ని బ్లాక్ చేసి పడేసాయి అంతే. ఇక్కడ దేనికి ఏ విధంగా ఏ వర్డ్స్ ఎసెన్స్తో నాది వైలేట్ చేస్తుందో వాళ్ళు చెప్పాలి కదా. అలా చెప్పకుండా నా అకౌంట్ అనేది వైలేట్ చేసి నా మీద 1 lakh rupees జరిమానా కూడా వేయడం జరిగింది. అవునా. సో ఇలా చేస్తే దిస్ ఈజ్ అగేన్స్ట్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్తాము. అవునా. అలాగే ట్విట్టర్కి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో చూడనమ్మా. ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్, దెర్ ఈజ్ వన్ రిపోర్ట్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్. ట్విట్టర్ 2012 నుంచి రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే వరల్డ్లో రిసీవ్ అయ్యే 11% ఆఫ్ ఓవరాల్ లీగల్ రిక్వెస్ట్ అనేవి కేవలం ఇండియా నుంచే వస్తున్నాయి అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్. అంటే ఇండియా ఎక్కువ రిక్వెస్ట్ అనేవి పెడుతుంది, ఒక మెసేజ్ పెడుతుంది, దీన్ని ఎవరు కనిపెట్టారో అడగమని చెప్తుంది, వాళ్ళ అకౌంట్స్ని బ్లాక్ చేయమని చెప్తుంది అనమాట. క్లియర్. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మేము యాక్చువల్లీ మోర్ దాన్ 44,000 లీగల్ డిమాండ్స్ అనేవి తీసివేయడం జరిగింది. ఓకే, లీగల్ డిమాండ్స్ రిలేటెడ్ టు నియర్లీ 2 lakh అకౌంట్స్ అనమాట. క్లియర్. నియర్లీ 2 lakh అకౌంట్స్ మీద కంప్లైంట్స్ అనేవి రావడం జరిగింది అన్నమాట. క్లియర్. అండ్ ఈ నెంబర్ అనేది రీసెంట్గా పెరుగుతుంది. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్ట్రక్చరల్ ప్రాబ్లం. జనరల్గా వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే తీసుకొస్తుందో ఈ ఐటీ యాక్ట్ అనేది స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి, దెర్ ఈజ్ ఏ క్లియర్ కట్ ఆబ్సెన్స్ ఆఫ్ కేస్ స్పెసిఫిక్ రేషనల్. ఓకే, ఆబ్సెన్స్ ఆఫ్ కేస్ స్పెసిఫిక్ రేషనల్ అని చూస్తాము. అంటే మిస్టేక్ అనేది ఒక్కొక్క మెసేజ్ బట్టి కూడా ఉంటుంది. అవునా. రివోల్ట్ అని యూజ్ చేసిన ప్రతి మెసేజ్ని కూడా మీరు బ్లాక్ చేయమంటే అది అక్కడ నేను కరప్షన్ని రివోల్ట్ చేయమన్నాను. కరప్షన్కి ఎగెయిన్స్ట్గా మనందరం కష్టపడి ఉండాలి
అనేది నా సెన్స్ అనమాట. ఓకే, నా సెన్స్ని అర్థం చేసుకోకుండా ఇట్లా కేస్ స్పెసిఫిక్గా లేకుండా బ్లాంకెట్ బ్యాన్ అనేది చేయడం చాలా రాంగ్ అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత నాట్ ఇక్కడ ఒరిజినేటర్స్ ఆఫ్ ది మెసేజ్ ఎవరున్నారో క్లియర్. ఆరిజినేటర్స్ ఆఫ్ ది మెసేజ్ అంటే మెసేజ్ అనేది ఫస్ట్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం ఎవరు చేశారు, ఓకే, వాళ్ళకి మ్యాండేటరీ హియరింగ్ అనేది ఇవ్వడం లేదు. సో ఇక్కడ ఆరిజినేటర్స్ వాళ్ళ వ్యూస్ వినడానికి కానీ దేనికి కూడా స్కోప్ ఉండదు అని మనం చూస్తాము. అందుకనే ట్విట్టర్ చాలా వరకు సెక్షన్ 69A మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. క్లియర్. అయితే ఎటువంటి మెసేజెస్ 69A వస్తాయి అని అడిగితే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఒక మెసేజ్ని మీరు స్ట్రాంగ్ మైండ్తో చూడాలి, ఒక స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టి నుంచి చూడాలి, అంతే తప్ప వీక్ మైండెడ్ పర్సన్ నుంచి కాదు అని చెప్పడం జరిగింది. స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ నా మెసేజ్, నా ట్విట్టర్ ట్వీట్ ఏముంది, లెట్స్ రివోల్ట్ అగెయిన్స్ట్ ది కరప్షన్ అన్న ఒక స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్కి నా ఎసెన్స్ అనేది అర్థమవుతుంది. వీక్ మైండెడ్ పర్సన్ దాన్ని ఎలా తీసుకోగలరు? అయితే గవర్నమెంట్ ఇప్పుడు కరప్షన్ చేస్తుంది, నేను రివోల్ట్ అవ్వాలి అని ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ చూస్తారు. అలాగా వీక్ మైండెడ్ పర్సన్ నుంచి కాదు, స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ వ్యూస్ నుంచి మనం తీసుకొని వెళ్ళాలి అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట సుప్రీంకోర్టు. సో ఇప్పుడు అందుకనే ట్విట్టర్ కర్ణాటక హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఇలా సుప్రీంకోర్టు కొన్ని ఇష్యూస్ అనేవి ఇలా రావడం జరిగింది. సో ఈ టైంలో ఇలా మా మీద బ్లాకింగ్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది మా బిజినెస్కి చాలా ఇబ్బంది అని ట్విట్టర్ చెప్పడం జరిగిందనమాట కర్ణాటక హైకోర్టుకి. క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కేస్ అనమాట. ఇప్పుడు మనం చూసాం కదమ్మా బ్యాక్గ్రౌండ్ నుంచి పూర్తిగా ఐటీ యాక్ట్ అంటే ఏంటి, సెక్షన్ 66A, సెక్షన్ 66(9) శ్రేయా సింఘాల్ కేసు కూడా చూడడం జరిగింది, అవునా? సో అందుకని క్వశ్చన్ అనేది ఆ విధంగా ఫ్రేమ్ చేశాను. ఇప్పుడు దాని అప్రోచ్ చూద్దాం. చూడండమ్మా దో సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ అనేది శ్రేయా సింఘాల్ కేసులో అప్హెల్డ్ చేసినప్పటికీ కూడా కొన్ని ప్రొసీజరల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తున్నారు. క్రిటికల్లీ కామెంట్. ఓకే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ ఏమని రాస్తారు, ఇంట్రడక్షన్లో ఐటీ యాక్ట్ 2000 అనేది వచ్చింది. అండ్ ఆ తర్వాత సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ 2008లో అమెండ్మెంట్ చేసి సెక్షన్ 69A అనేది తీసుకొని రావడం జరిగింది అని ఇంట్రడక్షన్లో రాయండమ్మా. అండ్ ఆ తర్వాత బాడీలో ఏం రాస్తారు, ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ రాస్తారు. సో దీంతో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆన్ ద క్లాజెస్ ఆఫ్ ఏం చూస్తాం, సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, సావర్నిటీ ఆఫ్ ఇండియా, అండ్ ఆ తర్వాత పబ్లిక్ రిలేషన్స్, ఫారెన్ అఫైర్స్, ఫారెన్ కంట్రీస్, లా అండ్ ఆర్డర్, వీటన్నిటినీ ఎన్ష్యూర్ చేయడానికి 69A అనేది వచ్చింది అని చూస్తామన్నమాట. క్లియర్. దీంతో ఎవరైనా మిస్టేక్ చేస్తే ఇట్ ఎంపవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, టు ఇంటర్సెప్ట్, టు మానిటర్, టు డీక్రిప్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ మెసేజ్ అని క్లియర్గా చూస్తామన్నమాట. రైట్. సో ఈ విధంగా సెక్షన్ 69A గురించి రాస్తారు. బట్ సి ఇట్ హ్యాస్ అప్హెల్డ్ ఇన్ శ్రేయా సింఘాల్ కేస్ 2015 అని పెడతారు. ఏమైంది, శ్రేయా సింఘాల్ కేస్ 2015లో సెక్షన్ 66A సెక్షన్ 66Aని వైలేట్ చేస్తుంది, అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది అని సెక్షన్ 66Aని క్యాన్సిల్ చేయడం జరిగింది. బట్ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ని అప్హెల్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఉన్న రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఆర్టికల్ 19 క్లాజ్ 2లో ఉన్నాయి కాబట్టి దీన్ని అప్హెల్డ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ప్రొసీజరల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అని పెడతారు. ఆ ప్రొసీజరల్ ఇష్యూస్ ఏంటి అంటే క్లియర్గా మనకి ఎవరైతే ఆరిజినేటర్ ఆఫ్ మెసేజ్ ఉంటుందో వాళ్ళని జనరల్గా వాళ్ళ వర్డ్స్ అనేవి మ్యాండేటరీగా వినాలి అన్న అవసరం లేదు, మ్యాండేటరీ ప్రొవిజన్ అనేది లేదు. అండ్ ఆ తర్వాత జనరల్గా ఏం చూస్తాము, మెసేజ్ అనేది క్లియర్గా
ఆర్బిట్రరీగా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు జనరల్గా చేయించుకోగలది అని చూస్తామన్నమాట. అంటే పలానా మెసేజ్ అనేది ఇట్లాగా వైలేట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది తప్ప అది ఏ విధంగా ఆ ప్రావిజన్ని వైలేట్ చేస్తుందో చెప్పడం లేదు. ఇప్పుడు కూడా ట్విట్టర్ బాధ అదేనమాట. అకౌంట్ వైలేట్ చేస్తుందని చెప్తున్నారు తప్ప ఏ రీజన్తో వైలేట్ చేస్తుందని ప్రాపర్గా సబ్స్టాన్షియేషన్ రీజనింగ్స్ అనేవి చెప్పట్లేదు అని చూస్తామన్నమాట. రైట్. సో ఈ విధంగా రాస్తారు. నెక్స్ట్ కన్క్లూషన్ అనేది రాస్తారనమాట. కన్క్లూషన్ అనేది ఏం రాస్తారు? సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్లో ఉన్న ప్రొసీజరల్ ఇష్యూస్ అనేవి క్లోజ్ అయితే ఈ యాక్ట్ని మనకి దేశ రక్షణ కంటే ఫర్ డిఫెన్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఫర్ సెక్యూరిటీ ఆఫ్ నేషన్ ఈ ఆర్టికల్ 19 ఈ రెండిటికి బ్యాలెన్స్ అయ్యేటట్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేవి ఇస్తే మంచిది అని అట్లాగా కన్క్లూషన్ రాస్తే ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో క్లియర్. సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది అండ్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఐ ఎంకరేజ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ ఆన్సర్ రైటింగ్. కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ రాసి పెట్టండి అమ్మా. వేర్ ఐ షల్ బి రివ్యూయింగ్ యువర్ ఆన్సర్. మీ ఆన్సర్ నేను రివ్యూ చేస్తాను. సో ఒక్కసారి చూడండి, ప్రతి ఆర్టికల్ వెనకాల మన హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ డూ కామెంట్ ఆల్సో. క్లాసెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేస్తే అది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అయ్యేటట్టు ఎంసీక్యూస్ ద హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, పిఐబి కానీ, డౌన్ టు ఎర్త్ కానీ, లైవ్ మింట్ కానీ టోటల్గా ప్రతిదీ కూడా మనం చేయడం జరుగుతుంది. యోజన కురుక్షేత్ర మెయిన్స్ కవర్ చేయడం జరుగుతుంది. మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ మీకు ఉంటాయి. మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ అనేది మీకు ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్ కోర్స్ ప్యాకేజ్ కేవలం మీకు 10,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుందమ్మా. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. మీరు వెంటనే ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. ద బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటంటే మీకు దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్. క్లియర్. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఆల్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. మనకిది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీరు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేట్ అవుతూ కూడా చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్తో పాటు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అయ్యేటట్టు ఉంటుంది. ఇట్ కవర్స్ 1250 మార్క్స్ ఎస్ఐ కానీ, GS 1 to 4, డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ కానీ, ఎడిటోరియల్స్ యోజన కురుక్షేత్ర కవర్ అవుతుంది. టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ అనేవి మీకు కవర్ అవుతుంది. క్లియర్. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 10,000 రూపీస్. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది మాత్రమే 15,000 అమ్మ. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మనకి ఇదే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కోర్స్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీకు బ్యూటిఫుల్గా యూజ్ అవుతుంది అనమాట. బట్ అంతకుముందు ఒక్కసారి చూడమ్మా, మనకి ఈ రెండు ప్యాకేజ్ కనుక మీరు కాంబోలో తీసుకుంటే ఇది మనకి కరెంట్ అఫైర్స్ 10,000, ఆన్సర్ రైటింగ్ 10,000. బట్ రెండు కాంబోలో తీసుకుంటే మీకు 15,000కి ఇవ్వడం జరుగుతుంది. లేదు కరెంట్ అఫైర్స్ 10,000, ఆన్సర్ రైటింగ్ 15,000, రెండు కలిపి తీసుకుంటే 20,000కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్. సో మీరు ఇమీడియట్ బేసిస్ మీద వీటిని సబ్స్క్రిప్షన్ చేసుకోండి అమ్మా.